నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎనీ హెల్త్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లంకి న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో మానసికంగా కూడా మంచి ఆలోచనలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకుని లైఫ్ అంతా ఆనందంగా, ఆయుష్తో, ఆరోగ్యంతో, డబ్బు సంపదలతో జీవిస్తాము. ఈ విషయాలన్నీ మన మహర్షులు ఎప్పుడో సూచివేద, ఆయుర్వేదం, శరీర ధర్మశాస్త్రం ఇలా వేదంలో అంటే వేద ప్రామాణికమైన విధానాల్లో మహర్షులు తపస్సు చేసి పతంజలి మహర్షి వారు వీళ్ళందరూ మనకి అందించారు. కానీ మధ్యలో ఉన్న కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలతో మనకు అన్ని విషయాలు అందకూడదని, అందితే మనం ఎక్కడ బాగుంటామో అని చెప్పేసి జీవితం అంటే కష్టాలు నష్టాలతో కూడుకున్నది, గత జన్మలో ఉన్నాయి, మీరు ఆ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుకుని మీకు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయని ఇట్లా చెప్తున్నారు. ఇది నేను తప్పో ఒప్పో చెప్పే ముందు మీరు మా యొక్క వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకే విషయాలు, చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పటికీ నా పరిశోధన స్టార్ట్ అయ్యి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా, ఎవరికైనా మనిషి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని రెండింటినీ క్రియేట్ చేస్తాయి అనే విషయం తెలిసిందా అని అంటే 100 మందిని అడిగితే 100 మందిలో కూడా ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు లేరు. అసలు ఇలాంటిది క్రియేట్ చేస్తుందా అని ఎదురు నన్నే అడుగుతున్నారు. నాకు తెలిసి 823 కోట్ల మంది జనాభాలో కేవలం 1 కోటి మందికి తెలిసేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో అంటే మనిషి శరీరం దేవాలయం లాంటిది. భగవంతుడు మనిషి శరీరంలో ఎంత మెకానిజం పెట్టారు అంటే ఒక రకంగా సృష్టినే పెట్టారు. ఇప్పటి వరకు మనిషి శరీరం ఎలాంటి వాటికి స్పందిస్తుందో అని రీసెర్చ్ల్లో కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. నేను ఎన్నో సందర్భాల్లో వీడియోలు పోస్ట్ చేశాను. ఒక కిడ్నీ ఆర్గాను భయం అనే ఎమోషన్ని పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ అనే ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఏంటి అని రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.